ఎల్ ఎల్లమ్మ మూవీ ఎవరైతే బలగం సినిమా డైరెక్టర్ ఉన్నారో బలగం వేణు లేకపోతే జబర్దస్త్ వేణు అని పిలుస్తారు కదా, ఆయన నిన్నే అనౌన్స్మెంట్ చేశారు. సంక్రాంతి రోజు 4ంటికి ఈ ఎల్లమ్మ అనే సినిమాకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని. రిలీజ్ అవుతుంది ఎల్లమ్మ సినిమాకి. ఫస్ట్ నితిన్ అని, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అని, లేకపోతే ఇంకా నాని అని, కీర్తి సురేష్ హీరోయిన్ అని రకరకాలుగా పేర్లు బయటకు వచ్చినాయి. కాంబినేషన్ కుదరకో, మరి డేట్లు కుదరకో, స్టోరీ నచ్చకో, ఇలాగ వీళ్ళందరూ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ, అనుపమ పరమేశ్వరన్ అని ఇలా చాలామంది కాంబినేషన్లు కుదరలేదు, వెళ్ళిపోయినాయి. అయితే ఈరోజు ఎట్టకేలకి ఎల్లమ్మ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ వదిలారు. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా లుక్ గ్లిమ్స్, ఫస్ట్ గ్లిమ్స్ అనేది దేవిశ్రీ ప్రసాద్ది రిలీజ్ అయింది. మామూలుగా ఆ గ్లిమ్స్లో మనకు అర్థమైంది ఏంటంటే, మామూలుగా విలేజ్లో ఎవరైతే ఈ డప్పు కళాకారులు ఉంటారు కదా, ఏదైనా చాటింపు అంటారు కదా, అలాంటి కాన్సెప్ట్తో వస్తున్నట్టుంది. కాకపోతే దానికి రక్తం అది యాడ్ చేసి లోకల్ పాలిటిక్స్ లేకపోతే ఇలా ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసినట్టున్నారు. గ్లిమ్స్ మటుకి చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంది. ఖచ్చితంగా సినిమా మీద అంచనాలు పెంచే విధంగానే ఉంది. మనకు తెలుసు బలగం అనే సినిమా తెలంగాణ పల్లెటూరులో ఉన్నటువంటి అనుబంధాలని, వాళ్ళ కల్చర్ని బాగా ప్రపంచం మొత్తానికి చూపించింది. అలాగే ఈ ఎల్లమ్మ సినిమా కూడా కల్చరల్గా వెరీ రూటెడ్గా ఉందని మటుకు అర్థమవుతూ ఉంది. ఈ సినిమా కూడా ఒక మంచి సినిమా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటివరకు మీరు ఎవరైనా ఈ ఎల్లమ్మ అనే సినిమా గ్లిమ్స్ చూడకపోతే చూడండి. గ్లిమ్స్ అయితే